హాయ్, గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు మేము ప్రతిపూర్లోని అయ్యప్ప స్వామి గుడికి వెళ్ళాము. ఇక్కడ ఒక చిన్న వీడియో తీస్తున్నాము. హాయ్, పిల్లలు చూడ హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇది స్టార్టింగ్ అండి. గుడి వాతావరణం చాలా ఆహ్లాదకరంగా చాలా బాగుంది. చుట్టూ పచ్చని చెట్లతో ఎంతో బాగుంది. ఇదే నేను కూడా ఇప్పుడే ఫస్ట్ టైం గుడి చూడడం కూడా. ఈరోజు నేను మా పిల్లలతో వెళ్ళాము. ఇది గుడి ముఖద్వారము. నెక్స్ట్ ఇక్కడ ఫస్ట్ వినాయకుడి గుడి అనమాట. వినాయకుడిని దర్శించుకున్నాకే కదా మనము ఎక్కడికైనా వెళ్ళేది. నెక్స్ట్ వచ్చి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తర్వాత అయ్యప్ప స్వామిని చూడడానికి పర్మిషన్ ఇవ్వలేదు కనుక దూరం నుంచి మీకు అయ్యప్ప స్వామిని చూపిస్తున్నాను. ఎందుకంటే దగ్గరగా మొబైల్స్ నాట్ అలౌడ్ అని చెప్పడం ద్వారా నేను దూరం నుంచి మీకు అయ్యప్ప స్వామిని చూపిస్తున్నాను. క్లియర్గా కనిపించట్లేదు కానీ అంటే బయట వాతావరణం ఎలా ఉంది అంటే బయట నుంచి చూస్తే ఎలా కనిపిస్తున్నారో మాత్రం మీకు మేము చూపించగలుగుతున్నానండి. స్వామి అందరికీ హారతిస్తున్నారు. నెక్స్ట్ అయ్యప్ప స్వాములు మడి పూజలు అవన్నీ కూడా ఉన్నాయండి. ఆ కార్యక్రమాలన్నిటికి సంబంధించి కూడా ఉన్నాయి. సంక్రాంతికి అయ్యప్ప స్వామి వాళ్ళని అయ్యప్ప గుడికి వెళ్తున్నారు కదండి. అందుకని మడి పూజలు అవి అన్ని రకాల పూజలు లక్షార్చన మహోత్సవము అన్ని రకాల పూజలు కూడా ఇక్కడ అయ్యప్ప స్వామిలో జరుగుతున్నాయండి. నెక్స్ట్ వచ్చి ఇక్కడ ఎన్నో సంబంధించి విఘ్నేశ్వరుడు కింద ఎలుకలు ఇలాగే చాలా బొమ్మలు అనేవి ఏర్పాటు చేశారు. ఇక్కడ వినాయకునికి వాహనం ఎలుక నెక్స్ట్ ఏనుగు. ఇక్కడ నుంచి ఇట్లా లోపలికి వెళ్తే అక్కడ స్వామి విష్ణుమూర్తి పడుకొని ఉన్నారు. ఇట్లా లోపలికి ఇక్కడ ఆంజనేయ స్వామి ఇట్లా దేవుళ్ళు ఇట్లా స్వాములు పడుకొని ఉండడము ఆ విధంగా ఇలా బయటికి వెళ్ళేసి నెక్స్ట్ వచ్చి ఇక్కడ చుట్టూ చాలా బాగున్నాయండి. బొమ్మలతో చాలా రకాల పెయింటింగ్స్తో శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతం ఎత్తి రాధాకృష్ణుల బొమ్మలు గోవర్ధన పర్వతం ఎత్తడము, ఆ పర్వతం కింద అందరూ తల దాచుకోవడము ఇట్లా అంటే ప్రతి ఒక్క దానికి ఒక అర్థం అనేది ఉందన్నమాట. ఇక్కడ ఆవులు ఎద్దులు వాళ్ళు వచ్చి కృష్ణుడు రాధాకృష్ణుడు ఇట్లా రకరకాల బొమ్మలు అనేసి ఉన్నాయన్నమాట. బొమ్మలు అనడం కన్నా పెయింటింగ్స్ వాల్ పెయింటింగ్స్ అని చెప్పచ్చు. పిల్లలు కూడా హ్యాపీగా ఎంజాయ్ చేశారనమాట ఇక్కడ వచ్చినాక. నెక్స్ట్ అంటే ఎప్పుడు మన పూర్వం గురించి మనకు తెలియదు కదా. మన పూర్వం ఎలా ఉందో ఈ కాలం పిల్లలకి తెలియదు. ఇలాంటి బొమ్మలు చూడడం వల్ల ముందు ఇలా ఉన్నదా, పూర్వం ఇలా ఉన్నదా అని అందరూ కూడా చెప్పుకునే విధంగా ఇక్కడ పెయింటింగ్స్ అనేది ఏర్పాటు చేశారన్నమాట. చూడండి ఎంత బాగున్నాయో. ఎవరు వేశారో కానీ ఎవరు చెక్కారో కానీ ఈ శిల్పకళని గుర్రాలు కాలు ఎత్తుకొని ఉన్న గుర్రాలు అనమాట. గుర్రాలు ఇంట్లో ఉంటే మంచిదని మా అమ్మ చెప్తూ ఉండేదండి. అంటే పరిగెడుతూ ఉన్న గుర్రాలు ఇంట్లో ఉంటే మంచిదని విన్నాను. మా అమ్మ చెప్తూ ఉండేది ఒకప్పుడు. అది ఎంతవరకు నిజమో ఏమో నాకు తెలియదు. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇలా సింహం గుహలో నుంచి ఇట్లా లోపలికి వెళ్తే అక్కడ మొత్తం శివలింగాలే అన్నమాట. టోటల్గా శివలింగాలు ఉన్నాయి. అవి నేను మీకు నెక్స్ట్ పార్ట్లో మీకు చూపిస్తాను.